ఓం నమ శివాయ. కార్తీక పురాణము 21వ అధ్యాయము ప్రారంభం. పురంజయ మహారాజుకి అలాగే మిగతా రాజ్యంలో ఉండే రాజులందరికీ యుద్ధం జరుగుతుంది కదా. ఈ యుద్ధానికి పురంజయ రాజు అలాగే కాంబోజరాజు వారి వారి సైన్యంతో వచ్చి యుద్ధ రంగం దగ్గర నిల్చున్నారు. అయితే ఈ యుద్ధంలో ఎవరు సైన్యాధ్యక్షులు అంటే ఒక రాజు దగ్గర రథం తోలేవారు ఉన్నారనుకోండి, అవతల రాజు దగ్గర కూడా ఆ రథం తోలేవారు, అలాగే ఈ రాజు దగ్గర సైనికులు ఉంటే అవతలగా రాజు దగ్గర కూడా సైనికులు, అలాగా ఎవరు ఏ ఏ వృత్తి చేసేవారో వారందరూ కూడా, అంటే ఆ రాజు దగ్గర ఏ వృత్తి చేసేవాళ్ళు ఉన్నారో ఈ రాజు దగ్గర కూడా అదే వృత్తి చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకటే రకమైన వృత్తి చేసే వాళ్ళందరూ కూడా ఎవరికి వారు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒక్కొక్కరు వాళ్ళ ఆయుధాలు ధరించి, అంటే ఎవరి ఆయుధాలు వాళ్ళు ధరించి ఒకరికొకరు ఢీ కొట్టుకుంటూ గట్టిగా అరుచుకుంటూ సింహనాదాలు అంటే గట్టిగా అరుపులు చేసుకుంటూ యుద్ధాన్ని చేస్తున్నారు. ఎవరి వీరత్వం వాళ్ళు చూపుకుంటున్నారు. అంటే నేనే గొప్ప అనేలాగా ఒకరికొకరు కూడా వీరత్వం చూపించుకుంటూ శంఖం పూరించుకుంటూ ఇద్దరు రాజుల సైన్యాలు కూడా భయంకరంగా పోరాటం చేస్తున్నాయి. అయితే ఒక్కొక్కరు కూడా నేనే విజయం సాధించాలి అని ఆంక్షించి మరీ పోరాడుతున్నారు. అప్పుడు అలా యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధం జరిగే భూమి అంతా చూస్తే విరిగిపడ్డ రథపు చక్రాలు, విరిగిపడ్డ రథాలు, తెగిపడిన ముండేలు, తలలు, చేతులు, అంతేకాకుండా ఒక్కొక్కరు నోటి వెంట విలపిస్తున్న ఆత్రనాదాలు, అంటే భయంతో అరుస్తున్న అరుపులు, ఇంకా ఏనుగులు, గుర్రాలు, అవన్నీ పెద్ద పెద్ద పర్వతాల్లాగా పడి ఉన్న ఏనుగులు, గుర్రాల కళేబరాలు, మొత్తం ఆ యుద్ధం జరిగే స్థలాన్ని ఎటువైపు చూసినా సరే ఇటువంటి దృశ్యాలు కనిపిస్తూ వినడానికైతే ఒక్కొక్కరి కేకలు, భయంకరమైన కేకలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మహాయుద్ధం జరిగింది కదా. ఈ మహాయుద్ధంలో వెనుకాడకుండా వీరత్వం చూపి చనిపోయిన వారిని తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానం ఎక్కి వచ్చారు. అటువంటి భయంకరమైన యుద్ధం సూర్యాస్తమయ సమయం వరకు జరిగింది. అయితే కాంబోజరాజు తన సైన్యాన్ని మొత్తాన్ని నష్టపోయాడు. అలా నష్టపోయినా సరే అతను 3 సార్లు పురంజయుడి సైన్యం మీదకి యుద్ధాన్ని ప్రకటించి పట్టుదలతో పురంజయుడిని ఓడించి విజయం సాధించాడు. ఎంత పెద్ద సైన్యం ఉన్న పురంజయుడైనా వాళ్ళ చేతిలో ఓడిపోయాడు. ఆ ఓడిపోయిన తర్వాత ఆ పురంజయుడు తన కోటలోకి వెళ్ళడానికి ఒక రహస్య మార్గం ఉంటే ఆ రహస్య మార్గం గుండా శత్రువులకి, అంటే మిగతా రాజులకి ఎవరికి కనిపించకుండా తన రాజ్యంలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు. పురంజయుడు వెళ్ళిన తర్వాత మిగతా వారంతా కూడా ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఇంకా పురంజయుడు చాలా విచారించి సిగ్గుతో దుఃఖిస్తుండు. అదే సమయంలో వశిష్ఠ మహర్షి పురంజయుడి దగ్గరికి వచ్చారు. వశిష్ఠుల వారు వచ్చి పురంజయుడిని ఓదార్చి, రాజా, నేను ఇంతకుముందు నీ దగ్గరకు వచ్చాను. నీవు ధర్మాన్ని తప్పి నువ్వు చేస్తున్న దురాచారాలకి అంతు లేకుండా పోయింది. ఇకనైనా నువ్వు మంచి బుద్ధితో మంచి మార్గంలో నడుమని నీకు నేను చెప్పాను. అప్పుడు నువ్వు నా మాటలు వినలేదు. అంతేకాకుండా ఆ భగవంతుడిని ధ్యానించడం కానీ పూజించడం కానీ చేయకుండా ఉన్నావు. అంతేకాకుండా అందరితోనూ అధర్మంగా ప్రవర్తించేవాడు. అందువల్లనే యుద్ధం ఓడిపోయి నీ రాజ్యాన్ని శత్రువులకు అప్పగించావు. ఇప్పటికైనా నా మాట విని జయాపజయాలు దైవాధీనానికి వదిలే. ఇక నువ్వు చింతతో కుంగిపోకుండా శత్రురాజులపై మళ్ళీ యుద్ధం చేసి వాళ్ళని ఓడించి నీ రాజ్యాన్ని నువ్వు తిరిగి పొందాలని నీకు కోరికగా ఉంటే నేను చెప్పిన మాట శ్రద్ధగా ఆలకించు అని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి కాబట్టి నదీ స్నానం చేసి వచ్చి నిత్యకర్మలు ఆచరించుకొని దేవాలయానికి వెళ్ళి ఆ దేవుడి సన్నిధానంలో దీపారాధన చేసి ఆ భగవంతుడి సన్నిధానంలో నువ్వు ఆ భగవంతుడిని ధ్యానిస్తూ నాట్యం చెయ్యు. ఇలా చేసిన నీకు పుత్ర సంతతి కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఆ శ్రీమన్నారాయణ్ణి సేవించడం వల్ల ఆయన చాలా సంతోషించి నీ శత్రువులను ఓడించడానికి నీకు చక్రాయుధాలు కూడా ప్రసాదిస్తాడు. కాబట్టి రేపు నేను చెప్పిన విధంగా చేస్తే నువ్వు పోగొట్టుకున్న రాజ్యం నీకు తిరిగి వస్తుంది. నీవు అధర్మపరుడివై
దుష్టులతో సహవాసాలు చేయడం వల్లే కదా నీకు అపజయం కలిగింది. ఇకనైనా లెమ్ము. ఆ శ్రీహరిని మదిలో తలుచుకొని నేను చెప్పిన విధంగా చేయమని చెప్పి వశిష్ఠ మహర్షి ఆ పురంజయరాజుకి హితోపదేశం చేశారు. ఇది కార్తీక పురాణము 21వ అధ్యాయము సమాప్తం. జై శ్రీమన్నారాయణ.